వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల్ నారాయణపురం అనే గ్రామానికి రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన పుల్లూరి శ్రీధర్రావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, యాజ్ ఎ సర్పంచ్ గా విన్ అయినందుకు మా ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్ సార్. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీ గ్రామాన్ని మీరు ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? మా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అనుకుంటున్నా. విద్యారంగంలో కానీ, తర్వాత అభివృద్ధి రంగంలో రోడ్లు కానీ, పరిశుభ్రత విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ అభివృద్ధి చెందాలనుకుంటున్నాను. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఎలాంటి సమస్యలను మీ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం? కొన్ని డ్రైనేజ్ సమస్య ఉంది, అది కొంతవరకు చేస్తున్నాం. రోడ్ల సమస్యలు, సీసీ రోడ్ల సమస్యలు బాగుండే. మన లాస్ట్ ఇయర్ నేను సర్పంచ్ అయినాక ఒక 50-55 lakhs తోటి సీసీ రోడ్లు చేయడం జరిగింది, నూతనంగా జరిగిందండి. ఇంకా తర్వాత మాకు గ్రామ పంచాయతీ ఆఫీసులు భవనం లేదు, దాన్ని కూడా నిర్మించుకోవాలనుకున్నాం. మా మంత్రివర్యులకు విన్నవించుకున్న వారు కూడా స్పందించారు, చేద్దామన్నారు. తర్వాత మాకు వాటర్ సమస్య ఉంది బాగా మా విలేజ్లో. ఆ వాటర్ సమస్య మీద కూడా మన మంత్రి గారు దృష్టి తీసుకెళ్తే వారు కూడా స్పందించి మాకు మంచినీళ్ళ కూడా మంజూరు చేయడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా మాకు ఓటు వేసిన మా గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే వాళ్ళ అన్ని రంగాల్లో వాళ్ళను తీర్చిదిద్దాలని ఆలోచనతో నేను ముందుకు వెళ్తున్నాను. ఓకే సార్, మీ పార్కవర్గం మీతో ఎలా ఉంటుంది? బాగుంటుంది, అందరూ బాగుంటారు. మండల అధ్యక్షులు కానీ చిన్నవాళ్ళు అందరూ బాగుంటారు. ఇక్కడ కూడా లోకల్ కూడా మా వార్డు సభ్యులు కానీ అందరూ సర్పంచ్ గారు అందరూ బాగుంటారు. ఓకే సార్, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం విన్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది? యాజ్ ఏ కాంగ్రెస్ మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఇస్ యువర్ ఫీలింగ్స్? కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల ఏంటంటే మాకు అభివృద్ధి విషయంలో మాకు ఇందిరమ్మ ఇల్లు 120 ఇల్లు మా ఊరికి మంజూరైంది. 90 ఇల్లు క్లియర్గా కట్టేసుకున్నాం. గృహప్రవేశాలు కూడా 40-50 గృహప్రవేశాలు అయితేనే, కొన్ని బేస్మెంట్లు ఉన్నాయి, కొన్ని కూడా లేవున్నాయి. బాగా అభివృద్ధి అయింది మా ఊరు. అంతకుముందు గుడిసె లేని విలేజ్గా మా ఊరు తీర్చిదిద్దారని మా మంత్రివర్యులు మా ఊరిని మోడల్ విలేజ్గా సెలెక్షన్ చేసుకున్నారు. మాకు బాగా సహకారం అందిస్తున్నారు. ఓకే సార్, మీ స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు మంత్రివర్యుల గారికి ఏమైనా చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఇక మా మంత్రివర్యులకు మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మా కలిసికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అంతకుముందు గత 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే సత్యబాబు మా విలేజ్కి ఒక 10 లక్షల వరకు కూడా చేయలేదు. నేను వచ్చినాక మా మంత్రివర్యులు వచ్చినాక ఇప్పటికే దాదాపు మా విలేజ్కి దాదాపు ఒక 4 కోట్లతోటి ఇందిరమ్మ ఇళ్ళ బిల్లు పేమెంట్ వచ్చింది. ఒక 50-60 లక్షల సీసీ రోడ్లు వచ్చినాయి. మాకు ఒక 20 లక్షలతోటి నల్లలపై కూడా మంజూరు చేయడం జరిగింది. మొన్న నూతనంగా మా గ్రామ పంచాయతీ భవనం లేకుండా కూడా దాన్ని కూడా నిర్మించడం, అది కూడా సంప్రదించి చేద్దామన్నది కూడా అన్నారు. ఓకే సార్, నేటి యువతకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అలాగే మీ గ్రామంలో ఉన్న యువతకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా మా యువతకి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ డ్రగ్స్ విషయంలో కానీ, ఈ బండి డ్రైవింగ్ విషయంలో హెల్మెట్ పెట్టుకోవడం, జాగ్రత్తలు సూచించడం కానీ, ఇలాంటి వాటిని ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే సార్, ఇంకేమైనా ఛానల్ ఇంకేమైనా చెప్పండి సార్. మీ గ్రామంలో మీరు ఎలాంటి సోషల్ సర్వీసెస్ చేశారు? మా గ్రామంలో ఇప్పటివరకు ఈ రోడ్లకు కొంచెం ఇప్పటివరకు అంతకుముందు బాగా ఇబ్బంది ఉండే రోడ్లకు కూడా నేను నా సొంత ఖర్చుతోటి మరమ్మతులు చేయించడం జరిగింది. అదేవిధంగా మా ఊళ్ళో ఎల్లమ్మ టెంపుల్ కొత్తగా నూతనంగా లాస్ట్ ఇయర్ కట్టుకున్నాం. ఎల్లమ్మ టెంపుల్ కోసం నా వంతుగా నేనే దగ్గర ఉండి ఒక 4.5 lakhs తోటి నేనే సొంతంగా మా విలేజ్లో వచ్చి దాన్ని ఎల్లమ్మ టెంపుల్ మొత్తం నిర్మించడంలో అవసరమైన అట్లా. అదేవిధంగా మా విలేజ్లో ఏ కుటుంబంలో కానీ ఏ ఆపద వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి నా వంతు కృషిగా ఆర్థిక సాయం అందించుకుంటూ నేను ఇట్లా ఇక్కడ వరకు వచ్చేసాను. సో గ్రేట్. మా ఛానల్ వారు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మా గ్రామాన్ని, మా కాన్స్టిట్యూన్సీలనే కాకుండా మండల అన్ని మండలతో పోల్చుకుంటే మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను పనిచేస్తున్నాను. సార్, సో ఇలాంటి నాయకుడు ఉండడం వలన గ్రామంలో కొంతవరకు పేదరికాన్ని అయితే నిర్మూలించడం మెరుగవుతుందని మేము అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.